అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు. హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ అండి. ఈరోజు అయితే ఇంకా నేను మామిడికాయ పచ్చడి చేద్దాం అనుకున్నాను. అయితే కనుక మామిడికాయ పచ్చడి చేయడానికి నాకు అస్సలు టైం లేదు. అంటే ఇంకా అక్కడ కొద్దిగా బయటకు వెళ్ళేది ఉంది అర్జెంటు. అందుకనేసి పిల్లలకు అంటున్నాను, తాజాకాయలు నిన్న అయితే బాగుండ్రా, ఈరోజు ఎందుకు తెచ్చారా మీరు అనేసి అన్నాను. అంటే ఇంకా ఇల్లు తుమ్ము పట్టేసి అంటే చిన్న చిన్న పీసెస్ చేసేసి అప్పటికప్పుడు తినే మామిడికాయ పచ్చడి చేయి మమ్మీ అని చెప్పారనమాట. అయితే తర్వాత చేస్తానులే నాయన అని చెప్పాను. చూడండి, కాయలు తీసుకొని వచ్చారు. ఇప్పుడు వాకింగ్కి వెళ్ళే పిల్లలు అక్కడ కొని తీసుకొని వచ్చారంట. ఇవి మొత్తానికి 180 160 చెప్పినట్టు ఉన్నారు. కరెక్ట్ రేట్ నేను ఆలోచించలేదు. ఈ పళ్ళు తెచ్చారు కదా, నా బాబు చెప్పాను నేను షార్ట్లో, ఈ పళ్ళు తీసుకొని వచ్చారు. ఇవి అంటే నాకు చాలా ఇష్టం అనేసి. అయితే ఇంక చూడండి, మళ్ళీ నాకు తెలియకుండా మా ఆయన సాయంత్రము మళ్ళీ అతను తీసుకొని వచ్చారండి బంకిరి పండ్లు అంట. ఇవి ఈ బంకిరి పండ్లు అంటే ఇంకా అతనికి చాలా ఇష్టం అంట. నాకైతే ఇవి ఇష్టము, అతనికి అవి ఇష్టము. ఇన్ని పండ్లు తెచ్చి పెట్టాడు చూడండి. ఇప్పుడు ఈ పండ్లు ఇలాగ పెట్టుకున్నాం అనుకోండి, ఇంట్లో ఎక్కడ కుళ్ళిపోతాయో. ఫ్రిడ్జ్లో పెట్టి తిన్నామంటే ఇంకా ఫ్రిడ్జ్లో మన ప్లేసే లేదు, కాయగూరలతోనే నిండిపోయింది. ఫ్రిడ్జ్లో అయినా కానీ సరే అంత టేస్ట్ ఉండవు, చల్ల ఉండిపోతాయి కదా మామిడి పళ్ళు. అందుకనేసి ఈరోజు మాత్రం నేను చాలా పని ఉంది. ఎంత పని ఉందంటే ఇంట్లో గోల్డ్ పని ఉంది. ఈ మామిడి పండ్లు ఇవి మా ఆయనకి ఇష్టము, ఇవైతే నాకు ఇష్టము. ఇవి మాత్రం పిల్లలకు పచ్చడి చేయాలనేసి పచ్చడి కని తీసుకొని వచ్చారు. ఇవైతే కనుక మామూలుగా తురుము పట్టేసి చిన్న చిన్న ముక్కల కిందికి చేసేసి ఈ కాయలు, ఈ పొడుగున్న కాయలు పచ్చడి కిందికి అంటే కనుక రోజు మనం ఉప్మాలోకి లేదంటే అన్నం పప్పులోకి తిండికి బాగా పనికొస్తాయి ఇవి. అందులో నేను ఇవి చేసి పెడతాను. ఇవి మాత్రం మామూలుగా ఊరగాయ ఉంటుంది కదండి, ఊరగాయకి ఇవి పనికొస్తాయండి. అందుకని ఇవి ఊరగాయ చేస్తాను. ఈ ముక్కలు ఎన్నున్నాయి, 7 ఉన్నాయి. ఈ 7 కాయలతో ఆవకాయ పెట్టేస్తాను. ఇవి మాత్రం నీళ్ళు పచ్చడి ఉంటుంది. ఇది మాత్రం అప్పటికప్పుడు మనం ఏ ఉప్మాలో పప్పు అన్నంలో అప్పటికప్పుడు తిండికి బాగా పనికొస్తుంది. ఆ పచ్చడి ఈ పచ్చడి 2 రకాల పచ్చడి చేయాలి నేను. ఈరోజు చేయను, రేపు చేస్తాను. ఎందుకంటే ఈరోజు నాకు బోల్డ్ పని ఉంది. చూడండి ఎంత పని ఉందో ఒకసారి చూపించమ్మా. అటు పక్క గిన్నెలు పెట్టుకున్నాను, ఇటు పక్క వంట చేస్తున్నాను. ఇంకా తడుగుడ్లు పెట్టుకోవాలా, గిన్నెలు దోమల్లా బోల్డ్ పని ఉంది. ఈరోజు బయటికి వెళ్ళేది ఉంది కదా నేను. అందుకనేసే మీతో షేర్ చేసుకుంటున్నాను అనమాట. నా ఇంట్లో ఫ్యామిలీ అది నా ఫ్యామిలీతో పాటు మీరు కూడా నా ఫ్యామిలీతో పాటు అనేసి నా ఇంటి వల్ల మీకు షేర్ చేస్తున్నాను అనమాట. చూస్తున్నారు కదా, మామిడి పండ్లు కాలం కదా, మీరు కూడా మామిడి పండ్లు తినేసి బాగా ఎంజాయ్ చేయండి. టాటా బాయ్, సీ యూ.